ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియ దేశ రాజధాని ఢిల్లీతో పాటు 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఈ స్వీయ నమోదు కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆన్లైన్ పోర్టల్ ద్వారా రాష్ట్రపతి తమ కుటుంబ వివరాలు నమోదు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకుని దేశ ప్రజలందరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వారితో పాటు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన ప్రారంభమైన తొలి రోజే సుమారు 55,000 కుటుంబాలు స్వీయ నమోదు సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈసారి జనగణనను 2 దశల్లో నిర్వహించుకున్నారు. మొదటి దశలో ఇళ్లను, రెండో దశలో జనాభాను లెక్కిస్తారు. ఈసారి కులగణన కూడా చేపడతారు. డిజిటల్ జనగణనలో భాగంగా ప్రజలు స్వయంగా తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. 14 భాషల్లో ఈ పోర్టల్, యాప్ అందుబాటులో ఉండనుంది. మొదటి దశ జనగణన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగనుంది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో 30 రోజుల పాటు క్షేత్రస్థాయి సర్వే జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో సర్వేకు ముందు 15 రోజుల పాటు స్వీయ నమోదు ప్రక్రియ ఉంటుంది.